జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయే. ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. మనము ఈ సిరీస్లో ద్వాదశ రాశి వారి యొక్క లక్షణాలు మరియు సింహరాశి వారి యొక్క లక్షణాల గురించి మనం తెలుసుకుందాం. క్షమాయుక్త క్రియాశక్తో మధ్యమాంసరత సదహ దేశ భ్రమణశీలచ్చ శీతభీత సుమిత్రక వినయీ శీఘ్రకోపీ చ జననీ పితృవత్సల వ్యసనీ ప్రకటో లోకే సింహరాశో భవేన్నర అని మానససాగరి అనే పుస్తకంలో సింహరాశి వారి యొక్క లక్షణాలను శ్లోక రూపంగా చెప్పడం జరిగింది. సింహరాశిలో జన్మించిన వారు క్షమాగుణం, తమ పనులు తామే చేసుకునుట యందు ఆసక్తి, మధ్య మాంస ప్రియత్వము, తరచూ దేశాలను తిరుగుట, చలియన్న భయము, మంచి మిత్రులు కలిగి ఉండుట, వినయము, వెంటనే కోపం తెచ్చుకో గుణం, తల్లిదండ్రుల యందు భక్తి, వ్యసన గుణము, లోకమందు విశేషమైన కీర్తి కలిగి ఉంటారు. ఇక వీరి యొక్క శరీర లక్షణాలను గమనిస్తే ఈ రాశి అగ్నితత్వ రాశి, స్థిర రాశి, అధిపతి సూర్యుడు. ఈ లగ్నంలో పుట్టిన వారు ఆకారంలోనూ చేతులలోనూ సమున్నతంగా ఉంటారు. మంచి శక్తి అనేది ఉంటుంది. పెద్ద నుదురు, గంభీరమైన నడక, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. నలుపు నుండి బంగారు వర్ణంలో కేశాలంటే రాగి రంగులో కేశాలంటే వెంట్రుకలు ఉంటాయి. ఒక విధమైన ఆత్మవిశ్వాసంతో కూడిన నిర్లక్ష్యము, కాంతివంతమైన దేహము కలిగి ఉంటారు. వీరు చూడడానికి భారీ కాయుల్లా కనిపిస్తారు. పెద్ద కళ్ళు, మాట్లాడేటప్పుడు తెలివితేటలతో ఒకసారి చూస్తే మర్చిపోలేని రూపం కలిగి ఉంటారు. ఇక వీరి యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందంటే ఈ లగ్నంలో పుట్టిన వారిని నిజాయితీ, ముక్కుసూటిగా మాట్లాడడం, నిర్భయంగా ఉన్న విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడడం, జీవితంలో ప్రతి అడుగులోనూ వీరి వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే విధంగా ఉంటుంది. ఆశావహమైన దృక్పథం, విశాలమైన హృదయం, ఆదరించగలిగే మానసికమైన స్థాయి, కొంత నిర్లక్ష్యము వీరి అంతరంగంలో ఉండే విషయాలుగా మనం చెప్పవచ్చు. కొంతమేర చెప్పుడు మాటలు వినేవారుగా వీరు ఉంటారు. ఇక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి పరిశీలిస్తే స్వతంత్రమైన ఆలోచనలు, ఏ పనైనా చక్కగా నిర్వహించే సామర్థ్యం, నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు, ఉదాత్తమైన భావనలు చక్కగా ప్రదర్శించే లక్షణాలు కలిగి ఉంటారు. ఎక్కడున్నా తమదైన ముద్ర వేస్తారు. నాయకత్వ లక్షణాలు జన్మతో వచ్చిన లక్షణం. ఒక మనిషి మీద నమ్మకం కుదిరిందంటే వారిని పూర్తిగా నమ్ముతారు. ఒకసారి అభిప్రాయ భేదం ఏర్పడితే ఎంతటి వారినైనా కూడా లెక్క చేయరు. కుటుంబం అంటే ప్రీతి, కుటుంబ వ్యవస్థపై నమ్మకం కలిగి ఉంటారు. నమ్మక ద్రోహాన్ని వీరు భరించలేరు. బలహీనులైన బద్ధకస్తులన్నా కూడా వీరు చిరాకు పడతారు. సమర్థత గలవారిని, తమ కంటే బలమైన వారిని ఆరాధిస్తారు. ఏ పని చేసినా ఆర్భాటంగా చేస్తారు. అందరూ తమ పనిని మెచ్చుకోవాలని అనుకుంటారు. రహస్యంగా చేసే పనులంటే ఇష్టపడడు. ఇతరులను అనుసరించడం కంటే ఇతరులకు మార్గదర్శకులుగా లేదా అందరినీ నడిపించే వారుగా ఉంటారు. మాట లౌకిక ప్రజ్ఞతో ఉంటుంది. దానిని ఆకర్షణ ఉంటుంది. శత్రువులకు నష్టాన్ని సైతం కూడా కలిగించరు. శక్తికి మించి కష్టపడతారు. క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాన్ని కూడా వీరు చెప్పగలరు. స్వతహాగా నాయకత్వ లక్షణాలుగా కలిగిన వారు కావడంలో కుటుంబంలో వీరి మాట చెల్లుబాటు అవుతుంది. సాధారణంగా వీరి ఆధిపత్యాన్ని ఇంట్లో వారు ఒప్పుకుంటారు. దీనికి గల కారణాల్లో ముఖ్యమైనది వీరి సమర్థతపై నమ్మకం. అయితే అన్నీ సరిగ్గా పద్ధతి ప్రకారం ఉండాలనే క్రమంలో అనేక నియంత్రణలు ఏర్పరుస్తారు. ఈ కారణంగా వీరు అహంభావులుగా తమ మాటను నెగ్గించుకోవడానికి ప్రయత్నించేవారుగా వీరు కనిపిస్తూ ఉంటారు. ఇక సింహరాశి వారి యొక్క ఆరోగ్యం గురించి పరిశీలిస్తే
సాధారణంగా సింహరాశి వారి చక్కని ఆరోగ్యవంతులై ఉంటారు. అంటే ఇది అగ్నితత్వ రాశి కాబట్టి అగ్నితత్వ రాశుల వారికి రోగాలు వచ్చినా తొందరగా తగ్గిపోతాయి, ఎక్కువ రోజులు ఉండవు. ఒకవేళ అనారోగ్యాలు ఏమైనా వచ్చినా అవి శీఘ్రంగానే తగ్గుతాయని చెప్పవచ్చు. గుండె జబ్బులు, గుండె దడ, వెన్ను నొప్పులు, వడదెబ్బలు, కీళ్ళ జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారికి మకర కుంభరాశిలో ఏదైనా పాపగ్రహాలు ఉన్నప్పుడు రోగాలు ఏర్పడే అవకాశాలు అనేవి ఎక్కువ. గురుని ప్రభావం ఈ రాశిపై ఉన్నప్పుడు చక్కని రక్షణ లేదా నియంత్రణ అనేది కలిగి ఉంటారు. ఇక వీరి యొక్క ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచిస్తే, అంటే ఫైనాన్షియల్ మ్యాటర్, ఈ రాశి వారు సాధారణంగా మంచి సంపాదన పరులై ఉంటారు. డబ్బులకు కొదవ అనేది ఉండదు. అనవసరమైన ఉదార గుణం అనేది ఉంటుంది. అనవసరంగా దాన ధర్మాలు చేయడం అనే లక్షణాలు కలిగి వీరు ఉంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఇది చిక్కులను, డబ్బులు కరకటగా ఉండడానికి కారణమవుతుంది. జూదం, స్పెక్యులేషన్, లాటరీ వంటివి ఏ విధంగా కూడా వీరికి రాణించవు. ఇక వీరి యొక్క ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ వీటి గురించి ఆలోచిస్తే, అనుకూలతలు ప్లస్ పాయింట్స్ ఏంటి? మంచి మనసు అనేది ఉంటుంది, శక్తివంతులుగా ఉంటారు, ఉన్నతమైన ఉద్దేశాలు ఉంటాయి, ఆశావ దృక్పథం ఉంటుంది, నిజాయితీ అనేది ఉంటుంది, ముక్కుసూటిగా మాట్లాడతారు. వీరిని నమ్మవచ్చు, అంటే నమ్మదగిన వారు, తమ మీద తమకు నమ్మకం కలవారు, ఆత్మవిశ్వాసం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఇక మైనస్ పాయింట్ ఏంటి? ప్రతికూలతల గురించి ఆలోచిస్తే, తల బిరుసుతనం ఎక్కువగా ఉంటుంది, తల పొగరు ఎక్కువగా ఉంటుంది, అహంభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఆధిపత్యం ఉంటుంది, ఓరలేకపోవడం, అంటే తమ మాటే అందరూ వినాలి, తమ ముందు ఇంకెవరు కూడా గొప్పవాళ్ళు కాకూడదు అనేది తత్వం అనేది కూడా కొంచెం ఉంటుంది. ఒకరిని తట్టుకోలేకపోవడం లాంటివి ఉంటాయి. అంటే పూర్తిగా ఇవి సింహలగ్నం కానీ సింహరాశి వారి యొక్క లక్షణాలు. జై శ్రీమన్నారాయణ.